బీరోల్ పైసలు ఏం చేసినావు? ఏమో నాకేం తెలుసా, నాకే తలకాయ వస్తుందంటే. నీకు తెలియని మరి ఏమైతే పైసలు నేను తీసినా? మరి నువ్వు తీయకుంటే ఎవరు తీసిళ్ళు? నాకేం తెలియదు ఆ పైసల సంగతి. అవి గ్రూప్ లో పైసలు, ఇజ్జత్ మానం పోతది. అవి ఏం చేసినావు? తాయినవా ఇంకేమన్నా గంగలు కలిపినవా? అది కాదే, ఎప్పుడు మా దోస్తులు దావత్ ఇస్తారు కదా, ఈసారి నన్ను దావత్ ఇవ్వన్నారు, అందుకే తీసుకొని పోయింది మన పైసలు అనుకోని. నీ తాగో దినాలు గాను, నీ కడిపేమని ఎత్తిపోయిందా? అవి చిట్టి పైసలు గ్రూప్ లో నా ఇజ్జత్ మానం పోతది. నా మొహం ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చూంచాలే? నీ తోది ఇది గాను. ఏమైనా తాగుడు తాగుడు తాగుడు, నీ కడిపేమని ఎత్తిపోతా అన్నయ్యింది. ఇప్పుడు నేనేం చేస్తును, ఏడబోతును, ఎవరి కాలు మొక్కుతును? అడిగారు మా దోస్తులు అని దాగిపించారు అంతే. నీకంటే సిగ్గు లేదు. నలుగుట్లే నా మానం పోతది రేపు పైసలు కట్టకుంటే. నేనేం చెప్పాలి అక్కడ సమాధానం? మీ దోస్తులు ఉన్నారు కానీ అడగరాపోలేదు. నువ్వు దోస్తులో తాగబెట్టి తలాపు కోసుకుంటే నేను పోయి అట్టచ్చి అటు ఇటు పెట్టాలా ఏంది? ఈసారి కట్టకపోయే. అయ్యో ఛీ, నీ గండం ఎన్నడు పోతుందో ఏమో, నీ తావుడికి ఇది ఎప్పుడైతుందో ఏమో. నా బతుకు పాడుగాను. వరకే తలకాయ నొత్తుందంటే ఇంత రుచిపోయింది. ఇంకా బయటకు వచ్చి ఆయన దగ్గర అంతేనా? ఏం చెప్తున్నావురా? సరే అండి, నేను మళ్ళీ చేస్తా. ఏం లేదక్క, మా కాబోయే ఆయనతో ఫోన్ మాట్లాడుతున్నా. రోజు మంచిగా ఫోన్లు మాట్లాడుకుంటున్నారా? ఏం చేస్తాం, ఊకే ఫోన్ మాట్లాడుడేనా? 31st వస్తాంది, ఏమైనా దావత్ చేసుకునేది ఉన్నదా లేదా? దావతా? ఏం దావతు? మనిషికి ఎంత అవుతున్నాయి? ఏమున్నదే, ఇంత చికెన్ తెచ్చుకొని దగ్గరికి వండుకుందాం, బోల్ పేలాలు తెచ్చుకుందాం, తంసావులు తెచ్చుకుందాం, ఇలాంటి గుడాలు వేసుకుందాం. మనిషికో 2000 వేసుకున్నాం అనుకో, మన గ్యాంగ్ ఎట్లా నలుగురు ఉన్నారు కదా, 8000 అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కాదే అక్క, నాకు మొన్నటి నుంచి చికెన్ లో బోల్ పేలాలు తినాలని ఉంది. ఈ దావత్ తోట అన్న నేను మంచిగా తింటానే. సరేనే తిందాం గానీ, మన తొట్టి గ్యాంగ్ లో ఇంకో 2 ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి పైసలు వసూలు చేద్దాంపా. సరే. కాదే, నువ్వు నేనంటే పైసలు ఎట్లయినా జమ చేస్తాం కానీ సునీతక్క పిసినాది, అది రూపాయి పెట్టది. ఇక పల్లవక్క అంటావా, ఆమెకు భర్తనే లేడే పాపం, ఆమె దగ్గర ఉండే లేవో. ఓ పిసేదానా, సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది 31st. మన కోసం మనం ఖర్చు పెట్టుకోకుంటే ఎట్లనే? మొగోళ్ళు చూడిపో ఎట్లా ఎంజాయ్ చేస్తాలో. మనం ఉన్నాం, మనం సంపాదిస్తలేమా, మనం పని చేస్తలేమా? మనం ఎందుకు వెనక ఆడాలి చెప్పు? నా మొగోడు చూడిపో నిన్న నుంచి తాగుతూనే ఉన్నాడు, ఇంట్లో తాగి బొర్రుతూనే ఉన్నాడు. ఇక పల్లవక్క అంటవా, ఎప్పుడు ఒక్కతే ఉంటది కదనే, పోయి మెల్లగా ఆమెను అడిగి మనతో తీసుకుపోతే ఆమె కూడా మస్తు ఖుషి అవుతుంది. సునీతక్క అంటవా, అది ₹1 ఇవ్వలకు పెట్టదే, దాన్ని ఎట్లా వేసైనా గోకి పీకి దాంతో 2000 ఖర్చు పెట్టేయాలి ఈ సంవత్సరం. ఓకేనా? అక్క, నీకు తోడు రమ్మంటే నేను వస్తా గానీ వాళ్ళిద్దరినైతే కన్విన్స్ చేస్తున్నా, నాతోటైతే కాదే. నీకెందుకు ఎప్పించిదానా, నేను ఉన్నా కదా, నేను వాళ్ళని హ్యాండిల్ చేస్తుందా. సరేపా. నాతోటైతే కాదే, నువ్వే మాట్లాడాలి వాళ్ళతోటి. ఎన్నిసార్లు చెప్తావే, నేను మేనేజ్ చేస్తాపా, మెల్లగా అడుగుదాంపా. ఇక్కడ చేస్తా అంట వాడికి అయినాక నన్ను నెట్టెత్తావు ముందుకి. ఫస్ట్ సుంతక్క దగ్గరికి పోదాంపా. సుంతక్క దగ్గర కాదు, ఫస్ట్ పల్లవక్క దగ్గర పోదాం. ఇవ్వలోకల్ దగ్గర. అయ్యో పల్లవక్క, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నారా? పని తీరిందా? మీరు మంచిగా కూర్చో. ఏందిరాకి ఇట్లా వచ్చారు? ఏం లేదక్క, మేము ఒకటి అనుకుంటున్నాం, నువ్వు దానికి ఒప్పుకోవాలి. ముందు మీరు చెప్పుర్రి, నేను ఓకే అనాలనా లేదా ఆలోచించి చెప్తా. అది 31st వస్తుంది కదక్క, మనిషికి నీ పైసలు జమ చేసుకొని మంచిగా పార్టీ చేసుకుందాం అనుకుంటాను. నువ్వేమంటావు? ఒప్పుకో అక్క, ఒప్పుకో ప్లీజ్. పార్టీ ఇప్పుడు గవన్ ఎందుకు? ఇంకా పక్కవాడ సప్నకొల గ్యాంగ్ చూడుకో, మనిషికి నీ జమ చేసుకొని 6 పార్టీ చేసుకుంటారు. మనకేం తక్కువ అక్క, మనం కూడా మంచిగా మనిషికి జమ చేసుకొని ఫుల్ దావతి చేసుకుందాం. అక్క, 31st అనేది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, ఎందుకే? మంచి ఎంజాయ్ చేయొచ్చు కదా మన దగ్గర ఉన్నంతలా. ఇది అంటే ఈ సంవత్సరం ఉన్నది, మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఉంటది అక్క, పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతుంది. ఏం ఆలోచిస్తున్నావు అక్క? నువ్వు పైసల కోసం ఆలోచిస్తున్నావా, దేనికోసం ఆలోచిస్తున్నావు? ఏ పైసల గురించి కాదే. సరే గాని ఎంత పడుతున్నాయి మనిషికి? మనం ఉన్నదే 4, మనిషికి 2000 వేసుకుంటాం, మొత్తం 8000 అవుతుంది. 8000? ఇంతకేమేం చేస్తారు 8000తోని? మంచిగా చికెన్ కూర, బోటి కూర, మటన్ కూర, కాళ్ళ సూపు, మంచిగా తలకాయ కూర ఎవరు చెప్తారే? అవును. బోటి ఫ్రై ఎవరు చెప్తారే? చికెన్ 6 ఫ్రై ఎవరు చెప్తారే? అవును అంటాను, చెప్పు. ఇంకా అదే నేను చెప్తాన్నా, గుడాలు, కళ్ళు, థమ్స్ అప్, స్ప్రైట్, మజా అవన్నీ చెప్తుంది అక్క, నాకు గుర్తులేవు కానీ. చెప్పాలి, నువ్వేం చెప్తున్నావు? ఇంకేదైతే కదా తెచ్చుకున్నాం తీయక్క.
అబ్బా వీళ్ళు చెప్తా అంటే నోరు ఊరుతాను. అవి తినక చాలా రోజులు అవుతాను. సరే మీరు ఎంతగానో అడుగుతారు కాబట్టి నేను కూడా పొత్తు కొడుతుంది. సరే అక్క, పోయి నువ్వు 2000 తీసుకురాపో. ఒక సునీతక్క పైసలు ఇచ్చిందనుకో, సామాన్లు తెచ్చుకొని మనం దావతికి కూర్చున్నాడేనే. దాని దగ్గర అయితే నువ్వు ఎట్టి పరిస్థితులు వసూలు చేయాలి. సరే కానీ సునీత దగ్గర వేయండి రాని. పోతాం అక్క, పోయి ఇప్పుడు వసూలు చేస్తాం. అది కోడిగుడ్డు మీద ఇక లేడుతుంది, మొదలే పీసినాడిది, అది ఇస్తుందా అని. మేము ఉన్నాంగా అక్క, మేము ఎట్లా వసూలు చేయాలో మాకు తెలుసు, నువ్వు టెన్షన్ పడకు. సరేనా? పోయేస్తాం అక్క. సరేని. సరే అక్క, పోయేస్తాం. మంచిదే. ఇన్నావే బుచ్చవ కోడలు వాడకట్టు మొత్తము వినబడేటట్టు కూతులు పైసలు ఇచ్చిర్రట, ఓట్లు వేయలేదట, ఘోరంగా తిడుతాను. ఏమోనే, నేనైతే ఒక్క రూపాయి తీసుకోవాలి, నాకైతే తెలుసు. చీపాడుగాను నేను కూడా తీసుకోలే, ఇన్ని సంవత్సరాలు అయింది కానీ 40 ఏళ్ళు వచ్చినాయి కానీ ఒక్కసారన్న ఓటుకు పైసలు తీసుకున్న పాపానే ఓలేదు. మనకి తీసుకోవాలి, మనకు ఆ తిట్టు తలిగాయి తగలవు. నేను టెన్షన్ అడగ నోరు కంప నోరు. అమ్మో అక్క, తింటే నేను రానే. ఏ టెన్షన్ పడకుదా, నేను రానే, దండం పెడతా, నోరు కంప నోరు. అరే నేను చూసుకుంటా అని చెప్తాను కదా, నువ్వురా. అగో అదేమో గుసగుస పెడుతుంది, నువ్వేమో గుంజకస్తున్నావు. ఏంది ఏటొచ్చిర్రు? ఏంది అక్క, పప్పుచారు బాగా ఇట్లా తిన్నావా ఏంది? గుంజకత్తన కాదనే, గుంజుకత్తున్నా. గుంజుకత్తనవు గుంజకత్తనవు, సరే గాని ఏటొచ్చిర్రు? ఎందుకు వచ్చినావా? 31st దావత్ ఉన్నది అక్క, మన అందరు కలిసి మస్తు దావత్ చేసుకున్నాం. ఇగో ఇది ఇచ్చింది 2000, మన పల్లవక్క కూడా ఇచ్చింది 2000, నేను కూడా ఇచ్చిన. ఇక నువ్వే ఉన్నావు. ఏంది ఆ, 2000? ఆ. ఇంటికి పోయి ఒకసారి ముఖం అద్దంలో చూసుకోరు. ఏ ఆగు. అది కాదే అక్క, ఆ పైసలతో ఎన్నత్తాయి తెలుసా? చికెను, మటను, ఫిష్ ఫ్రై, చపాతి, తలకాయ, పూరి, ఈ కళ్ళు, గుడాలు, స్ప్రైట్, థమ్స్అప్, ఇంకా బుచ్చడే అక్క. చికెన్ 65, మటన్ 65 అవన్నీ తెప్పించుకుందాం హోటల్ నుంచి. కోడి, మిర్చి బజ్జీ. సంవత్సరానికి ఒక్కసారైనా దావత్ చేసుకోవద్దా అని గీ 2000 కడక కుర్తి పడతాను. బోలు పిల్లలకు 2000 బాగానే ఉంది నేను, కానీ ఇక్కడ నేను డైటింగ్ చేస్తున్నాను సన్నగా కావడానికి. నేను తినను అవన్నీ, ఓన్లీ బోలి పిల్లలు మాత్రమే తింటా. బోలి పిల్లలకి 2000 ఇచ్చి అస్సలు కుదరదు, నాతో అస్సలు కాదు. అయినా నాకు దేవ కలుగుతున్నా కానీ మీరేమైనా పురుడు చేస్తారా, ఫంక్షన్ చేస్తారా? 2000 ఎందుకే? గా ఇంత మటన్కు చికెన్కు 200 అయితే సరిపోతుంది. కానీ ఏ ఊకో అక్క, ఇంకా పల్లవక్క అసంటిది 2000 ఇచ్చింది, నువ్వు ఇయ్యడానికి వెనక ముందయ్యే పడుతుంది. అబ్బరా అక్క, నువ్వు ఉంటే పార్టీలో మంచి మజా ఉంటుంది, నువ్వు లేకపోతే అక్కడ అంత ఉత్తుత్తగానే అక్క. మేము మా మూకలు మేమే చూసుకోవాలి, మంచిగా డాన్స్ వేసుకుందాం, పాటలు పాడుకుందాం, మనకి ఎట్లా అంటే అట్లా ఎంజాయ్ చేద్దాం. రావచ్చు కదా, ఏం చేస్తావు? అయితే నన్ను రమ్మంటారు. నేను రావాలంటే ఒక కండిషన్. ఏం కండిషన్ అక్క? నేను ఓన్లీ బోలు పేలలే బుక్కుతా కాబట్టి మా దోస్తుని తెచ్చుకుంటా నాతోటి. ఏమంటారు? మీరు ఓకే అంటే నాకు ఓకే. సరే సంబంధం ఎట్లయితే సరే సరే అక్క, తీసుకొనిరా, తీసుకొని రీ. కొట్టు 2000 కొట్టు వాళ్ళకు, మన లెక్క మనం చూసుకుందాం. కొట్టు. సరే వచ్చినాయి అక్క. సరే అంత రెడీ చేసిన తర్వాత ఫోన్ చేయరు, ఇద్దరు మొత్తం. సరే అక్క, ఓకే మంచిది. తిప్పుకుంటూ వచ్చినాయి 2000 కొట్టుకోవడానికి. అదే సునీత అక్క చూసినావా ఎట్లా బెదిరించుకుంటా మాట్లాడుతుంది? ఇప్పుడు అది అత్తందంటే మనకు అక్కడ అంత భయం అయితే చెప్పు. అది అదంటది ఇదంటది. ఏగవని మైండ్ లో పెట్టుకోకు, దాని పైసలు నీ పైసలు ఫస్ట్ నా ఫోన్ కొట్టు, నేను అన్ని చూసుకుంటా గానీ. సరే పోయి అక్క, సామాన్ తీసుకొస్తా, అన్ని అయిపోయినాక నీకు ఫోన్ చేస్తా, అప్పుడు వచ్చారు. సరే అక్క, నేను మరి తొందర రెడీ అయితేనే. నువ్వు వచ్చుడు ఎందుకే, రెడీ చేసుకుని వస్తా, నువ్వు ఉండిపో, మీ ఇంటికే నేను వస్తా. సరే మరి, సరే తొందరగా మరి. సరే సరే. కాగో రారక్క లోపలికి. అత్తనం గాని చేపలు దగ్గర కూడా కూర్చున్నామేందే? నీ మటన్ ఎక్కడా, చికెన్ ఎక్కడా, బోర్ బెల్లలు ఎక్కడా, బోట్ ఎక్కడా, ఎక్కడున్నాయి?
ఏమి నాన్ వేసి వాసన కూడా వస్తలేదు కదా. నువ్వు బాగా రాదక్క, సంధ్యక్క తీసుకొస్తా అన్నది కదా మొత్తం ప్రిపేర్ చేసుకొని. ఇక బాగానే ఉన్నది, ఎప్పుడు తీసుకొస్తుందో ఏమో. ఊర్లో జనాల సగం దావా తొడిచింది, మేమే లేట్ గా వచ్చినాం వచ్చు అనుకున్నాం. ఇక్కడ ఇంకా మొదలే కాలే, ఇంకెప్పుడైతే మన దావతు. దానికి ఫోన్ కొట్టు ఒకసారి. సరే అక్క. కొట్టు కొట్టు, ఫోన్ కొట్టు. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు అందుబాటులో లేదు, తిరిగి మరలా కాల్ చేయండి. ఏమైంది, ఫోన్ లిఫ్ట్ చేస్తలేదా? టెన్షన్ పడతాను. అసలు వండుడు ఇది నిజమేనా? మటన్ చికెన్ తెప్పించిందా? కనీసం బోటి అన్న వండిందా? ఆ గురి మీలొల్లి అదే అండుతున్నట్టుంది, అందుకే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. నీ వండుడు పాడుగాను, అది ఫోన్ లిఫ్ట్ చేసి పోయింది. అప్పటిదాకా ఏం చేద్దామే, తెత్తది గాని అది టెన్షన్ పెట్టకూడదు. కానీ అందులో ఏం చేద్దాం, పాట పెట్టు, డాన్స్ చేద్దాం. ఓ పాట పెట్టు. నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు సార్. ఎన్నిసార్లు చేయాలి? ఇప్పుడే చేసినా కదా అక్క, కొంచెం ఆయనకే చేద్దాం. అంతసేపు మనం ఎంటర్టైన్మెంట్ చేసుకుందాం పట్టుర్రి. అంతే, నిజమే. బయట అందరి దావతలు అవుతున్నాయి. మనం ఎంత లేట్ గా చేసుకుంటే అంత ఎంజాయ్ చేద్దాం. సరే పాట పెట్టే, ఏం కాదు, టెన్షన్ పడకు. ఓ పాట ఇద్దాం, ఓ డాన్స్ చేద్దాం. అజయ్ కొండాపురం పిల్లాన్ని గాలి సోకి పైన దానికి ఫోన్ చేయండి, ఎంతసేపు రాలే. నడు, ఈ చికెన్ ఎక్కడా, మటన్ ఎక్కడా, బోట్ ఎక్కడా? ఏమైనా బోల్పాడారు. ఆగరాదే మొత్తం పోయే. ఆగరాదు రే, ఫోన్ లిఫ్ట్. అక్క ఏ లెక్క వచ్చినవే? తొందర నడువు, బిల్లని చంపేస్తట్టున్నారు. అత్తుందట. సరే తొందర అత్తుందటనే. అబ్బా వచ్చే వరకు ఒక్క పాట మీద డాన్స్ చేద్దామే. అబ్బా ఎంతసేపు నాకైతే ఓపిక లేదే, నేను చెయ్య. నాకు ఆకలి మనం చేసిన ఒక తత్తువే. సరే కానీ పెట్టు, కానివ్వండి. పెట్టు. నేను చేయను. నేను నడివే అది నాకు ఓపిక లేదు, నాకు ఆకలి అవుతుంది. రాయ తల్లిరా, అవ్వా ఎంతసేపు ఊరిత్తవే, ఎంతగానే ఊరిత్తవే, ఎంతసేపు వెయిట్ చేయాలి నీకోసం. ఏదే చికెన్, ఏదే మటన్, ఏదే లేదే చేపలేదే, బోలు పేలలేదే. అక్క ఒక్క ఐటమా 2 ఐటంలా? ఎన్ని ఐటమ్ తయారు చేయాలి నేను? అవి ఏసరికి నా తలపానం తోక్కొచ్చింది. ఏదే మరి, చికెన్ ఏది, మటన్ ఏది, ఫిష్ ఏది? అమ్మ ఐటమ్ గుర్తొస్తే నాకు నోట నీళ్ళు వస్తాను. అబ్బా నాకు బాగా ఆకలి అవుతుంది. తలుచుకునే తినాలనిపిస్తాను. అవును, నాలా జనం కింద పడతాను. ఇస్తరాకులా కింద తీసుకురాని, ఏ నీ ఆకలి పాడుతాను. నేను తెస్తా గానీ ఒక చిన్న కండిషన్. సీరియల్ చూసేటప్పుడు మంచి సీన్ నడుతున్నప్పుడు మధ్యలో బ్రేక్ వచ్చినట్టు ఈ తినే ముందు కండిషన్ ఏంటి? మీరందరు కళ్ళు మూసుకోవాలి, ఐటమ్స్ అన్ని తెచ్చి మీ ముందు పెడతా. నేను తెరువమన్నప్పుడు తెరువుల్లి, సరేనా? సరే మూసుకోవాలి.
కళ్ళే కదా ముయ్యమన్నది, మూసుకుందాం, నోరు కాదు కదా అని. మూసుకోయే కానీ మూసుకోరా అదే కళ్ళు ముద్దమాట. ఓకే తొందరదే నువ్వు, తొందరదే. అవును కానీ 5 లెక్క పెడతా అన్నది, 5 కాదు కదా 1 కూడా లెక్క పెట్టలే. వాసన కూడా తెలీదు, గిన్నెల సప్పులు కూడా లేదు. అసలు ఇది ఉందంటవా, అసలు వండిందంటవా? ఇంకెంతసేపు కళ్ళు మూసుకున్నాడు, వాసన కూడా అత్తలేదు. ఏం తెచ్చిందో ఏం పాడో, ఆకలే సత్తాంది. అది తీసుకొస్తా అన్నది కానీ ఆగరాదులే తీసుకొస్తుంది. ఒక గిన్నె ముద్దన పెట్టి కళ్ళు మూసుకున్నాను వచ్చేలాగా పానం అవుతలేదా మీకు ఆకలి ఎత్తుంది. అందరికైతే మీకే అయితలేదు ఇక్కడ ఇంకే ఆగుర్రేది వచ్చినాక మళ్ళీ తిడుతుంది. ఏం వాసన అత్తలేదు కదా అని ఒకటే గిన్నె తెచ్చి ముందర పెట్టింది ఇది. అది తెస్తాననే పోయింది కదనే. అసలు ఇది వండిందా అని నాకు డౌట్ వస్తుంది. అబ్బా నాకు ఇక ఓపిక లేదే, నేనైతే కళ్ళు తెరుతున్నా. నేను కూడా తెస్తాను ఇక చూద్దాం. గిన్నెలు లేవు, మనిషి కూడా లేదు కానీ. ఏముందో చూద్దాం పట్టు ఫస్ట్. కూర్చోరి ఫస్ట్. చిట్టి అయ్యా ఊరి అసలు గిన్నెలే అయ్యా పచ్చి పులుసు 2000 బొక్క పచ్చి పులుసు. అయ్యో మన మొఖాన ఏమి లేకుండా గిచ్చి పచ్చి పులుసు పోసిపోయింది. మన దగ్గర పైసలు తీసుకొని మోసం చేసింది. మనకి మొత్తానికైతే ముక్కలేని 31 చేసింది.